తెలంగాణ ఇంటర్మీడియట్ సప్లిమెంట్ రిజల్ట్స్ కోసం అయితే ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో రిజల్ట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు అన్న విషయం పక్కన పెట్టినట్లయితే నేనైతే ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు అయితే చెప్పాను ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే. కాకపోతే మనకు మ్యాథమెటిక్స్ సంబంధించి సో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో ఆల్మోస్ట్ చాలామంది విద్యార్థులు అయితే సప్లీ ఎవరైతే రాశారో సో ఇంప్రూవ్మెంట్లో కూడా మంచి స్కోర్ అయితే వచ్చింది, మంచి పర్సంటేజ్ అయితే వచ్చిందని అయితే వినపడుతోందనమాట. సో నార్మల్ ఎగ్జామ్స్తో కంపేర్ చేసుకున్నట్లయితే సప్లీలోనే మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ అయితే ఎవరైతే ఎంతమంది అయితే అటెంప్ట్ చేశారో సో ఆల్మోస్ట్ అయితే పాస్ అయిపోయారు అన్న అప్డేట్ అయితే వచ్చిందనమాట. ఇది నిజంగా గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇప్పటికీ కూడా చాలామంది అయితే అడుగుతున్నారనమాట, సప్లీ రిజల్ట్స్ అనేటివి డేట్స్ అయితే ఇచ్చావన్నా సో లాస్ట్ వీడియోస్లో ఇదైతే నిజంగానే ఆ రోజు రిలీజ్ చేస్తారా? సో ఆల్రెడీ చెప్పాం కదా, స్క్రీన్ మీద గమనించండి. 16వ తేదీన చూసుకున్నట్లయితే 16th మనకి ఎంతో టైం అయితే లేదు. సో 16th చూసుకున్నట్లయితే రిజల్ట్స్ అనేవి వస్తాయని అయితే చెప్పామన్నా. నిజంగా రిలీజ్ చేస్తారా? సో లేదంటే ఏమైనా పోస్ట్ పోన్ చేసే ఛాన్స్ ఉందా అని అయితే అడుగుతున్నారు. ఏం టెన్షన్ అయితే పడకండి, ఎటువంటి డౌట్ కూడా పెట్టుకోకండి. సో ఎందుకంటే ఇప్పటికి మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే వేరే సార్ వాళ్ళకు కూడా నేను తెలిసిన వాళ్ళకైతే కాంటాక్ట్ అయ్యాను అనమాట. వాళ్ళు ఏమంటున్నారంటే సో ఆల్మోస్ట్ పేపర్ వాల్యుయేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో మార్క్స్ అప్లోడింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది కాబట్టే వాళ్ళైతే డేట్స్ అనేటివి అనౌన్స్ చేశారు. సో కాబట్టి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి వచ్చే ఛాన్స్ అయితే ఉంది అని అయితే చెప్పారనమాట. ఇది కూడా మనకు గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సో ఎంత వీలైతే అంత తొందరగా రిజల్ట్స్ అనేవి వచ్చేస్తే స్టూడెంట్స్ కూడాను సో బీటెక్ కానీ డిగ్రీ కానీ ఫర్దర్ ఏం జాయిన్ అవ్వాలి అన్న దానిపైన అయితే వాళ్ళు ఫోకస్ చేస్తారన్న దానిపైన అయితే వాళ్ళు సో తొందరగా రిలీజ్ అయితే చేయబోతున్నారనమాట. 16న అయితే చూద్దాం, వెయిట్ చేద్దాం ఖచ్చితంగా.